నన్నే కొడతారా? రేపు భార్య సుభద్రమ్మ గారి మెడలో తాళి కొట్టి కనిపిస్తేనే నువ్వు బతుకుంటే, ఇంకోసారి ఆమె మీద సైజ్ చేసుకున్నట్టు కానీ అదే కాదు డబ్బులు ఇమ్మని బలవంతం చేసినట్టు కానీ కనిపిస్తే ఈ కాళ్ళు చేతులు కట్టి రైలు కింద మారుతాను జాగ్రత్త. ఈ పాఠశాస్త్రం ఎప్పుడో జరిగి ఉంటే నా ఏలట తోగదాడించుంటేవాడు కాదు. దిగొచ్చాడండి పెద్ద మనగాడు. ఏటయ్యా నువ్వు చేసిన శాస్తి, ఆయన కొట్టావు. ఆ కోపం మనసులో పెట్టుకుని అమ్మాయి గారు నేలుకపోతే ఏం చేస్తావు? ఏలుకోపోతే పేగులేరేను. ఏరతావు. ఏ చీకట్లోనూ చూసి 4 బాధ్యత తిక్క దిగిపోద్ది. అసలు ఆ లూసి నీకెందుకయ్యా? ఇప్పుడైనా అమ్మాయి గారు నొగ్గేస్తే పేడ ఎర్రడైపోయిందని అమ్మారికి కొబ్బరికాయ కొట్టి ఇంకో పెళ్లి చేసుకుంటుంది సుఖంగా. వాళ్ళు పెద్దింటోళ్ళయ్యా, వాళ్ళకి మళ్ళా మారు మనవులు ఉండవు. ఒకసారి మొగుడు వదిలేసిన ఆడదాన్ని ఎవరు చేసుకోరు తెలుసా? ఎవరు చేసుకోకపోతే నేను చేసుకుంటాను అంతే. ఏంటి చేసుకో? మొగుడు వదిలేసిన ఆడవాళ్ళందరినీ మెడకు కట్టుకో. గిట్ట ముద్దలే 10 మందిని కట్టుకో. నాకే అట్టవే చేసుకుంటాను అవసరం వస్తే. ఇదిగో ఇంకోసారి చెప్తున్నా, ఇట్ట ఊరోళ్ళు ఎవరలా తలదూర్చావంటే నేను నీతో మాట్లాడంతే. మాట్లాడపోతే పోవే, కానీ నా కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే నేను సొత్త ఊరుకోలేదు. అంతేనా? అంతే అంతేనమాట. అంతే. నీతో మాట్లాడేటప్పుడు అడుగు. బావే నాకేంటి మాట్లాడదు. ఏం బెదిరిస్తున్నావా? పండే మావా, అయ్యగారు పిలుస్తున్నారు. బేబీ తన్నే ఎన్నాళ్ళకి నీ నోటంటే నా పేరు తీయగా వినిపించినది మా. ఇలా సొంత మనిషికి ఇప్పుడు పిలుస్తావా అని ఎదురు చూస్తున్నాను. రాయే ఏమా మా ఆపటాలకి మన ఇద్దరం పట్నం ఆడదాం. వెళ్ళి రిక్షా ఎక్కుదామే. ఎక్కి నేను చక్క పట్నం అంతా తిరుగుదాం. తిరిగి రేత్రికి సత్రంలో గది తీసుకున్నావే. తీసుకొని ఆ మొహసుడు మొహం సొయ్యన తమ్ముళ్ళకి మడితో మాటనేది సరసనేది ఆ కళ్ళు తిప్పడాలు ఒళ్ళు పుడాలు తీసుకోమంటే తమ్ముడు ముందు అయితే వేసానిచ్చేది. నాకు తమ్ముడేటి అట్లా పాపం అట్లా అనబోకమ్మా, కళ్ళు పోతాయి. పట్టిగట్లే పాడు మొక్కం దాన్ని. ఏమిటి ఇందాక బుద్ధి వదిలేదు. నిల్చుంటానే కదల కాకదా ఏదవసంత తీర్థం కనిపించగానే శివశివలు ఆడిపోవడమే. ఒక వాయి లేదు వరస లేదు. ఏంటైంది? అవును, దాంతో ఏదో మాటలేటి ఏదో కసాలేటి. దాన్ని తీసుకుని పట్టం వెళ్ళి సత్రంలో గట్టి తీసుకుంటావా? అదే ఆ నవ్వు చూడు. ఓ మూల నేను ఏడుతుంటే నీకు నవ్వెట్ట వస్తుందయ్యా. ఒళ్ళెట్ట ఉడికిపోతాందో. నాతో మాట్లాడను కదా, నేనేం చెప్తే నీకు ఎందుకు? ఏమ్మా, నేను మాట్లాడిపోతే మాత్రం నువ్వు మాట్లాడకూడదేంటి పెద్ద? ఏమే ఒక్క నిమిషం నేను మాట్లాడపోతే ఉండలేవు కదా, ఎందుకే నీకు ఈ పంతం? ఇదిగో లక్షణంగా ఇంటికి వెళ్ళి ఆ నేసుకున్న పాత్రను వల్లేసుకో. ఈ కాస్త ఊడ్చేసుకోతా. అదే మనకి రాదు. సినిమా ఇదేనంటే ఇతను పని చేయకూడదు. సీటికి మాటికి ఇదో సాకు దొరికింది నీకు. అని వెళ్ళి నాలైంది, పుత్రం లేదు పత్రం లేదు. అయ్యో అయ్యో, పొద్దుటే కదయా కుడితి తాగినట్టు కుండడు గంజి తాగావు. మళ్ళనా అసలు ఏం పని చేసి అలసిపోతున్నావని ఈ తిండి. ఏమే మళ్ళా మొదటికొచ్చావు? ఏం పట్టణం రావాలని లేదండి నీకు? తీసుకెళ్ళామహా, వెళ్ళేది లేదు సచ్చేది లేదు గాని ఆ మాట చెప్పి మా చేత అడ్డమైన సాకిని చేయించుకుంటున్నావు. ఇదిగో నువ్వు నీ కూతురు యాసాలు ఎత్తారో ఏటో దూకుతారో మీ ఇష్టం అంతే. వెళ్ళండి. ఈ పాటి సేవ ఆ గేదెకి తెచ్చే గిద్దెడు పాలు ఎక్కువిచ్చేది. చిచ్చే హీరోయిన్ వస్తాందిరా, పూసలండ్రా పూలు. అవునరా, 2 కాళ్ళ కాళ్ళ మీద వచ్చేసారు అందరూ. వందకి ధనాలు చీర బాగుంది. నువ్వు వేసిన సినిమాలో కట్టిన చీర ఇదేనంటే
చంపేస్తున్నా అదో వాళ్ళు అన్నారంటే అన్నట్టు అదోనాయా అసలు తప్పదు నీగా నీ మూలాన్ని నీకా బయట అన్ని చోట్ల మాకు అవమానాలేదా ఒరే జరిగింది చాలు కానీ ఇంకా ఈ సినిమాల చూసి మాత్రం మాట్లాడే మాట లేదు మామ నేను చెప్పింది నిజమేమా నిజమైన మాట వద్దురా మమ్మల్ని పొరుగు పట్టండి ఇంకో పాలు నా బిడ్డకి కన్ను చూసావో చాలు పద ఏంటి ఆడకి చూపు నీ మీద ఆడితో మాట్లాడినట్టు కానీ కలిసినట్టు కానీ తెలిసిందో కాళ్ళు చేతులు ఎరకొట్టేస్తాను పద ఇదే కొండ నా కట్టబడి నా నెత్తరు కాకపోతే చూడు ఈ ఇల్లు కూడా కాదంటే ఆ పక్కిదిలో ఎవరో మూర్తి గారు ఉన్నారంట ఒకవేళ ఆయన చూద్దాం పద పని అయ్యా దిగవాదిగు పొద్దున్నే మంచి బేరం దొరికింది నీ సవారీ వద్దు నువ్వు వద్దుగా నేను ముందు పైసలు ఇచ్చి పంపు ఊరిని తీసుకెళ్ళండి మాడతానంటే డబ్బులు ఇవ్వట్లేదు పోనీ ఎత్తన్నా పోయా మా ఎత్తునట్టు గల్లి గల్లికి గంట గంట నిలబెట్టి ఇళ్ళని తనిఖీ చేస్తున్నావు బేరాల మానుకుని నీ దగ్గర ఉంటామనుకున్నావా ఏమి మూర్తి గారు మూర్తి గారు పేరు వచ్చి మా ప్యానాలు చేస్తున్నావు ముందు పైసలు దిగవమ్మా దిగు ఏంటి డబ్బా ఇస్తావు ఇస్తాం కదా ఎంత ఇవ్వాలి చెప్పు గంటకి 6 రూపాయలు చెప్పున 3 గంటలకి 20 రూపాయలు ఇచ్చాయి 20 రూపాయలే 20 పైసలు అనుకున్నావా కొట్టాలు చేసి మోహన్ చేద్దాం అనుకుంటున్నావు నేను 10 రూపాయల మీద ఒక పైసా కూడా ఈ గాడి ఈ బాబు గారు సొమ్మనుకున్నావా ఏమి తీవయ్యా పైసలు చూడండి బాబు మాకేం తెలవదని అంతా విన్నాను 3 గంటలకి 3 రోజులు 6 రూపాయలు ఇచ్చి పంపించండి అదేంటి బాబు అన్యాయం ఇచ్చింది పట్టుకెళ్ళరా అదేం కుదరదు 20 వేయాల్సిందే रोटी कपड़ा मकान की का भोजन है जाओ जाओ छोटी सी बात भाभी 6 रुपये दिए जाए नहीं तो पुलिस पकड़ा जाए जाओ जाओ మీరున్నారు కాబట్టి సరిపోయిందండి లేకపోతే ఎంత గొడవ అయిపోయేదో సరే పట్నం ఇదేనండి మొదటిసారి రావడం మరేనండి మాకేం తెలవదు కదా అని ఇట్ట వచ్చినట్టు గుంజేయాలని చూశాడు ఎదవా మైదా రాయాలే రాసిందేనండి ఏంటి మీకు అలవాటు ఉంది ఏంటిది మా ఊళ్ళో మాకు ఇదే పనండి చెప్పయ్యా అయితే మనం బంధువులం అనమాట అవునండి ఇంకా అండి గిండి కానీ అన్నయ్య అని పిలిచాయి అదేంటే జాగ్రత్తగా పట్టుకోవాలా వదిలే జాగ్రత్త ఏంటి చుట్టాలింటికి వచ్చారేటే కాదన్నా సినిమాలు తీసే మూర్తి గారితో చిన్న పనుండి వచ్చాం ఆయన రమ్మంటేను ఏ మూర్తి గారు అదే అన్నా ఒక్కొక్క సినిమా తీశారు ఓహో ఆయన ఏంటి ఆయన తెలుసా నీకు వాళ్ళందరూ మనకు తెలుసు మన ఆయన తెలియదు ఆయన తెలిసినట్టు చూసుకోవడం పని చేసుకొచ్చాడు అంతే పద చూపిస్తాను అమ్మయ్య రచించావు పొద్దు నుంచి తిరగలేదు ఈ షేడ్ మార్చుకో పెన్ తీసుకురండి సెటర్ చేసుకో సరిపోతుందా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అరే ఏమిటండి ఇది వాట్ హ్యాపెన్ సుబ్బలక్ష్మి గారు కుడుతున్నారు ఏమిటి ఈ మధ్య మా జుట్టు లావ్ అయిపోతుందని స్కిప్పింగ్ మొదలెట్టింది పాపం ఆ తాను నాకంటే పలతన కదా తెగింది కాలు బెనికింది ఊరుకో డార్లింగ్ మూర్తి గారు ఓ మూర్తి గారు చూడండి తమ కోసం ఎవరో వచ్చారు దండాలండి బాబు దండాలు తన కాంచి ఉత్తరం వస్తుందని చాలా రోజులు ఎదురు చూసాం బాబు తమరేవో పనుల్లో ఉండి మర్చిపోయి ఉంటారని మేమే అదేంటి బాబు అడుచుతున్నారు మన సీతాలు అదే సీతామహాలక్ష్మి బాబు తమరు మా ఊరు వచ్చినప్పుడు మా సీతాను చూసి కళా తప్పస్తుంది అన్నారు గొప్ప హీరోయిన్ అయిపోతుందన్నారు
ఎంతో గొప్ప భవిష్యత్తు ఉన్న పిల్ల అన్నారు. అంటావిటయ్యా, ఇదంతా చూస్తుంటే నిజంగానే ఆ పిల్లకి ఏదో మాట ఇచ్చినట్టున్నావే. నువ్వు ఉండగా కాస్త ఎవరిని బట్టే వాళ్ళని హీరోయిన్ చేయడానికి నేనే వెర్రివేలా ఆకు కనుక్కుంటా. ఎవరయ్యా నువ్వు? నీ ఊరేమిటి? నీ పేరేమిటి? ఏమిటి బాబు? మాది కురబలకోట. అదిగో అదిగో ఊరి పేరు కూడా చెప్తున్నాడు. ఊరి పేరుకే లక్ష చెప్పొచ్చు, ఊరి పేరు చెబితే వేషాలు ఇచ్చేస్తాం. ఏమిటి ఏమిటయ్యా? ఏం కురబలకోట అయ్యా? మదనపల్లి దగ్గర, మాచవల దగ్గర? మదనపల్లి దగ్గరే బాబు. పోయిన నెలలో తమరు వచ్చారు కూడాను. అదిగో పోయిన నెలలో నువ్వు వచ్చావని కూడా ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇంకా చస్తే నీ మాట నమ్మను. నువ్వు ఆ సీతాలతో తీసుకుంటావో చుంచంతో తీసుకుంటావో అది నీ ఇష్టం. చుబ్బి చుబ్బి ఆగవే బాబు. ఎంతో ఆశ పెట్టుకుని వచ్చాం బాబు గారు. మమ్మల్ని ఎంజాయ్ చేయకండి బాబు గారు. ఏమయ్యా వస్తున్నావా రావా? ఇదిగో నేను కురబలకోట రాలేదు, నీ మొహం చూడలేదు. బాబు గారు బాబు గారు ఏమిటి బాబు గారు? ఏమిటి బాబు గారు? తనే మాట్లాడకండి బాబు. ఇదిగో వేషాల కోసం ఈ ఊరు వచ్చినాడు. వ్యధాపదాలు అడక వదులు బాబు. ఈ మాట కనుక మా ఊళ్ళో ఎవరైనా ఉంటే ఈ పని ముక్కలు ముక్కలు చేస్తుంటామండి. అంత మాటలు తెచ్చుకోలేడు. ఈ మాట చెప్పావయ్యా? మా బతులు ఇంత పని ఎందుకు ఇచ్చావు? నీ మాటలు ఆడకుతున్నట్టు మళ్ళీ మా ఊళ్ళో తలెత్తుకున్నట్టే తిరగమంటావయ్యా? ఎలావయ్యా? వెళ్ళు ఆ కార్యక్రమం గుర్తుని చేస్తావు. అన్నయ్య ఇక్కడ కూర్చున్నావు ఏమిటయ్యా? అర్జెంట్ పని వచ్చింది, పదపదా. ఏంటన్నా? చెప్తాను పదవయ్యా, పదపదా. సీతామహాలక్ష్మి అని చెప్పానే ఈ అమ్మాయి. చూసారా ఆ అయస్కాంతం లాంటి కళ్ళు? ఆ కళ్ళల్లో దాగున్న అమాయకత్వం చూశాక మీరు అనుకున్న హీరోయిన్ క్యారెక్టర్ సరిగ్గా సరిపోతుంది అనిపించింది. ఏమంటారు? మీరు చెప్తే దానికి తిరిగే ఉంది రవి గారు. మామూలుగా మనం చూసే మనుషుల కంటే చాలా భిన్నంగా ఉంది. రావయ్యా రా. రాకుండా నీకోసం ఎదురు చూస్తున్నాం. వీరు శేఖర్ గారని నా స్నేహితులు, మంచి అభిరుచి గల నిర్మాత. మీ సీతాలను వీరు సినిమాలో. సార్ ఒకసారి చేతులు కలుసుకున్నాం కదా ఈ ఊళ్ళో. చచ్చా ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో అర్థం కావట్లేదు అసలు. మూర్తి గారు లాంటి మనుషులు కొందరు ఉండటం వల్ల నువ్వు అనుమాన పట్టడంలో ఆశ్చర్యం లేదు. కానీ అందరూ అలాంటి వాళ్ళు ఏమంటారా? మీరు మంచిరే బాబు, కానీ ఆరి గురించి మాకు ఎట్టా తెలుస్తుంది? ఆ కాగితాలు అవి రాయించుకుని డబ్బు మా చేతిలో పెట్టండి, మేము నమ్ముతాం. ఏం కొండయ్య? కొండ ఏట్రా చూడు, శేఖరం గారితో మాట్లాడవలసిన విషయాలన్నీ నీ తరపు నేను మాట్లాడేశాను. నా మీద నమ్మకం ఉంచు. అది నా మాట విను. సీతామహాలక్ష్మికి గొప్ప భవిష్యత్తు ఉంది, మంచి ఆర్టిస్ట్ అవుతుంది. ఆయన కూడా మంచివాడు, మాట తప్పే మనిషి కాదు. ఏమంటావు? నాకేం చెప్పాలో తెలియటం లేదు. నా మీద నమ్మకం ఉంది కదా, నాకు వదిలే. మీ ఇష్టం. దాట్స్ గుడ్. శేఖరం గారు అతను ఒప్పుకున్నాడు. తీసుకొచ్చిన అడ్వాన్స్ ఇవ్వండి. చూడండి కొండయ్య గారు, ప్రస్తుతానికి 2000 అడ్వాన్స్ ఉంచండి. మిగతాది షూటింగ్ జరిగేప్పుడు తెచ్చుకుంటాను. తీసుకోండి. పర్వాలేదు, తీసుకోండి తీసుకోండి. వెళ్దామా శేఖరం గారు? వస్తామా? వస్తా గారు. అబ్బబ్బబ్బబ్బా, ఎంతసేపే? నీ పాయసం కాదు కానీ ఇక్కడ పడుకుని అయ్యి మంటకిపోతాను. మంటకిదేంటి? ఆ సామాన్లు పెట్టుకునే చోట మనుషులు పడుకుంటే. అవి కలాసం ముంచులు వంట చేసుకోమని అరుగులు కడితే నువ్వు కింద కూర్చుని చేయటంలా ఇది అంతే. అయ్యి బాబాయ్, ఎంతసేపు అయింది బాబు మీరు వచ్చి? ఇప్పుడే వచ్చాను. రండి. ఎలా ఉన్నారు సరితాదేవి గారు? ఆ పేరేంటి బాబు? దాని పేరు సీతాలు అయితేను. సీతాలన్న పేరు నిన్నటి వరకు మీకు మీ ఊరికి తెలిసింది. సరితాదేవి అన్నది రేపటి నుంచి మాకు మా ఊరికి తెలియాల్సిన పేరు. అవును, మీరే వంట చేసుకుంటున్నారు, వంట మనిషి రాలేదా? వంట మనిషి ఎందుకు బాబు? రోజు మా వంట మేమే చేసుకుంటాంగా. అయితే తీరిక వేళల్లో తీరుబడిగా వంట చేసుకోవటం మీ హాబీ అన్నమాట. గుడ్. ఏమిటి అలా చూస్తున్నారు?
రేపటి నుంచి పత్రికల వాళ్ళు ఇలాంటి ప్రశ్నలే వేస్తారు. వాటికి స్టైల్గా సమాధానం చెప్పాలి. సపోజ్ మీరు ఎందాక చదివారు అని అడుగుతారు. తక్కువ డాక్టర్ని అవ్వాలనుకుని యాక్టర్ని అయ్యాను అని చెప్పాలి. ఏంటి అంత పచ్చబద్ధమే? అదుగో ఆలోచనే రాని వద్ద అసలు. చూడు, బజారులో జంగిడిలో పెడితే బిళ్ళ అంటారు, దాని ఖరీదు 2 పైసలు. దాన్నే రంగు కాగితంలో చుట్టి గాజు సీసాలో పెడితే స్వీట్ అంటారు, స్వీట్, దాని ఖరీదు 10 పైసలు. అంటే విలువ బిళ్ళకు కాదు, దానికి చుట్టిన రంగు కాగితాన్ని. అలాగే ఇక్కడ గౌరవం మనుషులకు కాదు, వాళ్ళు చూపించే దర్జాకి దర్పానికి. అర్థమైంది కదా? రేపు జర్నలిస్టులు వచ్చి ప్రొద్దున్నే లేవగానే ఏం తీసుకుంటారు అని అడుగుతారు. ఏం చెప్తారు? అట్టా చెప్పకూడదండి. చెప్పకూడదనే కదా చెప్పింది. ఫ్రూట్ జ్యూస్ అండ్ బ్రెడ్ టోస్ట్ అని చెప్పాలి. బూట్ జ్యూస్ అండ్ బ్రెడ్ టోస్ట్ అండి. ఫ్రూట్ జ్యూస్ అండ్ బ్రెడ్ టోస్ట్. బూట్ జ్యూస్ అండ్ బ్రెడ్ టోస్టే. అయితే రేపు నువ్వు టాప్ సార్ అయిన తర్వాత ప్రొద్దున్నే లేవగానే సద్దన్నమే తింటాను అని అన్నావు అనుకో, ఆ సద్దన్నానికే విలువ పెరుగుతుంది. ఫలానా తాల సద్దన్నం తినటం ఆవిడ నిరాడంబరతకు నిదర్శనం అని పెద్ద పెద్ద అక్షరాలతో పేపర్లో వేస్తాం. అలాగే ప్రద్దానికి అందమైన అబద్ధం ఆడు. అయ్య బాబాయ్, సహనం కూడా ఉందండి దీంతో. ఇప్పుడు తడుపుకోవాలని చెప్పండి. మీ అభిమానం రచయిత ఎవరు? టీపిరికి బాస్కియా? వాడేవాడు. మీరేగా తడువుకోకుండా చెప్పమన్నారు. టీపిరికి బాస్కి. ఏమైంది బాబు? ఏమైంది? ఏమైంది? ఏమైంది బాబు? మంచిది పడరా బాబు. ఏంటి బాబు అలా మెరుగులు తిరిగిపోతున్నారు? ఏమైంది? కొండ, మనుషులందరికీ నవ్వుబారం, నాకు శాపం. అంతే, మనసారా నవ్వుకోవడానికి వీల్లేదు. నవ్వితే వీడున్నాడే హార్ట్గాడు, పని చేయాలని మొరాయిస్తాడు. నవ్ ఇట్స్ ఆల్ రైట్. సార్, ఆ ప్రేమను కొట్టువాడు కొట్టు తెరిచేసరికి ఆలస్యం అయిపోయింది సార్. నా బొమ్మే బాగుందా? బాగుంది. ఇప్పుడు ఇది చాలా బాగున్నట్టే అనిపిస్తుంది. ముందు ముందు ఇంకా మంచిది, రంగురంగుల బొమ్మలు ఎన్నో వస్తాయి. నేనే వేయాల్సి వస్తుందేమో కూడా. అప్పుడు ఆ ఖరీదైన బొమ్మల మధ్య ఇది అందవికారంగా అసహ్యంగా కనిపించవచ్చు. తీసి బజార్లో మాత్రం పారేయండి, నాకు పంపించండి, భద్రంగా దాచుకుంటాను. అదేం మాట బాబు, ఎన్ని అందమైన బొమ్మలు వచ్చినాయి ఈ బొమ్మని. మాకు దోవ చూపించిన మిమ్మల్ని మేము మర్చిపోయేవాళ్ళం కదా బాబు. తడుచుకుని నాకు కావలసింది అది. పాపం మీ ఆడబిడ్డ ఉండుంటే నీకు ఈ తెప్పలు ఉండకపోనే సిట్టి తాగే నీళ్లు తెచ్చుకుంటున్నావు. దాని పేరు ఎత్తమ్మక దిక్కుమాలిన సంత. అంత మాట అంటావైతే పాపం అసలు ఏమైపోయిందంట? ఏమవుతాది, లేపుకెళ్ళినోడు మోజు తీరాక దీన్ని ఒగ్గేస్తుంటాడు. ఇంటికి రావడానికి మొక్క సెలక ఏమూలో కుళ్ళు బతుకుతా ఉంటుంటాది. అవునమ్మా, ఆ నవ్వేంట్రా? కన్నకడ పట్ట రగులు పోతా ఉంటే నీకు నవ్వేంటా వస్తాండ్రా? చెప్పు, ఏం చేసావు దాన్ని? లేపుకెళ్ళానే పట్నంలో కాపురం వచ్చా. సరేనా? చూసుకో. ఇది చూడు. కొండ, ఎవరా అమ్మాయి? మన సీతాలే. మన సీతాలైతే అవుద్దే, ఆయన గారి కూతురు సీతామాలక్ష్మి, సినిమా హీరోయిన్. నిజమే. ఇదిగో యావయోయ్, ఇదిగో చూసావా, నీ బిడ్డని ఇంత దాన్ని చేశాడు. ముందు వెనక ఆలోచించకుండా ఆడమే చేసేసుకున్నావు. ఇదిగో సుబ్బమ్మా ఇట్రా, ఇదిగో పుల్లమ్మా ఇట్రాయే, ఓ ఏకమ్మా ఇట్రా. ఇది విన్నావా? మన సీతాలు లేదు